తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. అసలు ఆ పెట్ని ఎప్పుడు జాయిన్ చేశారు, అది ఎందుకు చనిపోయింది, ఆ చనిపోయిన తర్వాత ఆ సంరక్షణ కేంద్రానికి చెందిన వారు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఆ అడిగిన వారిపైన ఏ రకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఈ మొత్తం స్టోరీలో వీళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ అయ్యారు, దానికి సంబంధించి అసలు వారి బాధ ఏంటి, వాళ్ళు ప్రజలకు ప్రభుత్వాన్ని ఏం కోరాలనుకుంటున్నారన్న దానిపైన, ఈ జంతువులను సంరక్షించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారో మరిన్ని విషయాలను ఆ యొక్క జంతు ప్రేమికులను అడిగి మనం తెలుసుకుందాం. దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో నిఖిల్ గారు అండ్ సుశ్రీ గారు మనతో అయితే మన 4 Sides టీవీలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగింది అనేది మొత్తం దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సార్, ఏదైతే మీ యొక్క పెట్ని ఎప్పుడు జాయిన్ చేశారు, అసలు పెట్ని ఎందుకోసం జాయిన్ చేశారు, ఏ స్కూల్లో జాయిన్ చేశారు? యాక్చువల్గా మేము మా డాగ్ని October 12th రోజు జాయిన్ చేసాం. మేము లైక్ ఫర్ ట్రైనింగ్ కోసం 40 days ఉన్నప్పుడు నేను తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఆన్ April 8th రోజు తీసుకొచ్చాను. నేను అప్పటి నుంచి నేను వాడుతూనే ఉన్నాను. ఫర్ 6 months నేను వాడుతూనే ఉన్నాను, మొత్తం వాడుతూనే ఉన్నాను. లైక్ మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుండే, సో వన్తో ఫుల్ టైం స్పెండ్ చేస్తుండే, అన్నీ చేస్తుండే. కానీ సడన్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి రమ్మనేసరికి నేను ఆఫీస్కి వెళ్ళాలి తప్పలేదు. సో ఆఫీస్కి వెళ్ళినా వాడు ఇంట్లో ఉండేటోడు, వాడిని మానిటర్ చేస్తుండే. మేము ఇంట్లో CC క్యామ్స్ ఉండే, సో మానిటర్ చేస్తుండే. సో మేము ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే టైం ఉంటుందో ఆ గ్యాప్లో వాడు ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం టచ్ చేయకపోతుండే. అసలు డోర్ దగ్గరనే పడుకొని ఉంటుండే, ఇక మెయిన్ డోర్ దగ్గర పడుకొని ఉంటుండే. లైక్ 8 hours అయినా సరే కంటిన్యూస్ డోర్ దగ్గరనే ఉంటుండే. సో అలా అని ఇక మేము సపరేషన్ యాంగ్జైటీ ఉంటుంది డాగ్స్కి. సో దానికోసమని మేము చాలా కెనల్స్ ట్రైనింగ్ కోసమని తిరిగాము. యాక్చువల్లీ ఇట్స్ చౌచో బ్రీడ్ కదా, మాది కొంచెం అగ్రెసివ్ బ్రీడ్ అది. సో దానివల్ల అని మేము ట్రైనింగ్ సెంటర్ కోసం వెతికాము. సో మేము లాస్ట్కి ఫైనల్గా ఒక హ్యాపీ డాగో ఉంటుంది, అది లైక్ కొండాపూర్ మసీద్ బండలో ఉంటుంది. అక్కడ మేము దాన్ని జాయిన్ చేసాం. మేము లైక్ ఆన్ October 12th దసరా రోజు జాయిన్ చేసాం. ఎగ్జాక్ట్ దసరా రోజు నైట్ ఆ రోజు జాయిన్ చేసాం మేము. అక్కడ జాయిన్ చేసినప్పుడు ఫర్ ట్రైనింగ్ పర్పస్ ఓన్లీ మేము జాయిన్ చేస్తే ఫస్ట్ మేము వాళ్ళు 10 days రావద్దన్నారు యాక్చువల్గా. సో అక్కడ జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 24 hours మీరు ఏ టైంలో అయినా వచ్చి చూడొచ్చు అన్నారు. వేరే దగ్గర అయితే మాత్రం మీరు 3-4 months రావద్దు, అసలు చూడొద్దు అన్నారు. 3-4 months మీరు వాడికి కనబడొద్దు అన్నారు. ఓన్లీ మెయిన్ రీజన్ ఇక్కడ జాయిన్ చేయడం కంటే మీరు ఫస్ట్ ఒక 10 days రావద్దు అంతే. నెక్స్ట్ 24 hours ఎప్పుడు వచ్చినా సరే మీరు వాడిని చూడొచ్చు. అంటే మా ఆఫీస్ కూడా పక్కనే. సో ఆఫీస్ అయిపోయిన తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి ఒక 1/2 hour టైం స్పెండ్ చేయొచ్చు డైలీ అట్లా అనుకొని మేము వాడిని అక్కడ మెయిన్ రీజన్ అక్కడ హ్యాపీ డాగ్లో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ అది. బట్ మేము ఇక 1 week తర్వాత వెళ్ళాం. 7 days 8 daysకి 8th day వెళ్ళాం. 8th day వెళ్తే వాళ్ళు ఫస్ట్ మొత్తం అంటే వాడు పడుకున్నట్టు అట్లా మొత్తం ఐస్ అన్ని రెడ్. మేము వెళ్ళిన ప్రతిసారి ఒక ఇష్యూ అబ్జర్వ్ చేస్తూ ఉండే మేము. ఇక లైక్ ఇంజురీస్ కానీ సమ్ లెగ్ మీద బ్లడ్ క్లాట్ అవ్వడము అట్లా. లైక్ డాగ్స్కి డీవార్మింగ్ చేస్తారు, ఆ డీవార్మింగ్ కూడా సరిగ్గా చేయలేదు మేము. వాళ్ళని రోజు అడిగి ఫోర్స్ చేస్తే అప్పుడు డీవార్మింగ్ చేశారు లైక్ దట్. అండ్ ఆల్సో వాడికి వాటర్ కూడా ఎప్పుడు అవైలబుల్ పెట్టలేదు వాళ్ళు. ఇక ఫుడ్ అంటే ఓన్లీ 2 times per day పెడతారు, అది మార్నింగ్ ఎప్పుడు నైట్ అంతే. ఇంకా సో వాడిని మెయిన్ ఏంటంటే జాయిన్ చేసే రోజు వాడిని లీష్లో పెట్టారు. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ, లీష్లో పెడితే మేము అన్నాం అది లీష్ వద్దు, లీష్ పెట్టకండి. మేము లీష్ ఇన్ ద సెన్స్ లైక్ కాలర్. మేము ఇంట్లో ఏ ఒక్క రోజు కూడా లీష్లో పెట్టింది లేదు వాడిని. ఫస్ట్ టైం అలా టై చేసి ఒకదానికి కడుతుంటే అసలు కట్టకండి, మీకు అవసరమైతే ఒక కేజ్లో కానీ సపరేట్ రూమ్లో కానీ పెట్టండి అంటే ఫస్ట్ 7 days ఏంటి అంటే మేము లీష్లో పెడతాము, పక్క డాగ్స్తో ఫ్రెండ్లీ అవ్వాలి, కొంచెం ఆడుకోవాలి, అదొకటి హ్యాబిట్ అవ్వాలి, 7 days ఉంటుంది, ఇది మీరేమీ అదవ్వకండి అని చెప్పారు. మేము నెక్స్ట్ విజిట్ వెళ్ళేటప్పటికి కూడా వాడు కట్టేసి ఉంటే ఏంది ఇంకా కూడా కట్టేసే ఉంచారు అంటే ఇంకా అలవాటు పడలేదు, మ్యాక్సిమం 10 days అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ కట్టము అని చెప్పారు. మీరు ఎప్పుడు కట్టకండి, మేము అసలు కట్టిందే లేదు, అసలు అలా మేము అలా ఎట్లా అంటే ఇంట్లో ఒక మెంబర్ లాగా ఎక్కడంటే అక్కడ తిరుగుతూ అలా పెంచుకున్నాం మేము, మీరు కట్టి అట్లా ఒక దగ్గర కట్టేయడం ఇదంతా నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పి మాట్లాడితే తనుండి లేదు కొన్ని రోజుల వరకే అని చెప్పింది. టైట్ అనిపిస్తుంది బాగా, నాకు కొంచెం లూజ్ చేయించండి అని చెప్తే లూజ్ చేసి మళ్ళీ నాకు పిక్చర్ పంపించింది. వెళ్ళిన రోజు మేము రిటర్న్ అయ్యేటప్పుడు తనకి కాంటాక్ట్ అయిన అక్కడ ఉన్న పర్సన్కి కాంటాక్ట్ అయ్యి చెప్తే ఏమంటారు మనం పాజిటివిటీని అది చేయాలి, మీరు కొంచెం పాజిటివ్గా ఉండండి, ప్రతిదానికి మీరు టెన్షన్ పడొద్దు, ఇది అది అని చెప్పి నాకు చాలా మాటలు చెప్పారు.
ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళు మాకు ఏంటి అంటే రోజుకు ఒక 3 or 4 వీడియోస్ పంపించేది ఉండే అనమాట. తింటున్నట్టు, ట్రైనింగ్ అండ్ వాకింగ్, ఈ వీడియోస్ అన్ని పంపించాలి. బట్ జాయిన్ చేసిన 1 వీక్లో కూడా నాకు రావాల్సిన వీడియోస్ రాలేదు. నేను దాని గురించి చాలా నెమ్మదిగా చెప్పాను వాళ్ళకి. నాకేంటి అంటే మన డాగ్ మన దగ్గర లేదు, ఇప్పుడు వేరే ఎక్కడో పెట్టాను, నేను ఏమైనా హార్ష్గా మాట్లాడితే వాళ్ళు ఎలా తీసుకుంటారో, ఫుడ్ పెట్టకుండా లేదంటే కొట్టి ఏమైనా టార్చర్ చేస్తారేమో అని నాకు ఒక కన్సర్న్ ఉండేది. సో నేను అది వద్దు అని చెప్పి మెల్లిగా చెప్తూ వచ్చాను. ప్రతిసారి ఏ ఇష్యూ వచ్చినా కూడా చాలా మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూసుకోండి ప్లీజ్ అన్నట్టు నేను అడుగుతూ వచ్చాను. అయితే వీళ్ళు ఏంటి అంటే ఫస్ట్ విజిట్లో నిద్రపోలేదా మరి ఏంటో తెలియదు కానీ మొత్తానికి కళ్ళు రెడ్ అయిపోయి బైట్ మార్క్స్ ఉండే. ఆటల్లో పక్క డాగ్స్తో ఇది కామన్, అంతకు మించి ఏం లేదని చెప్పి ఫస్ట్ టైం మమ్మల్ని అలా చెప్పారు. నెక్స్ట్ విజిట్లో సేమ్ ఇంకా ప్రతిసారి అలా రిపీట్ అవ్వడం నేను చెప్తూ వెళ్ళడం జరిగింది. అయితే మీ డాగ్ని జాయిన్ చేసేటప్పుడు ఏమైనా అడ్మిషన్ కానీ ఇలా ఇన్వాయిస్ కానీ ఏమన్నా మీ వాళ్ళు తీసుకున్నారా? వాళ్ళు మీకే ప్రామిసెస్ ఇచ్చారు జాయిన్ చేసే ముందు? లైక్ జాయిన్ చేసేటప్పుడు అయితే స్ట్రిక్ట్ నో కేజ్ పాలసీ. యాక్చువల్గా మాకైతే ఏమన్నారంటే సపరేట్ రూమ్స్ ఉంటాయి, ఏసీ రూమ్స్ ఉంటాయి. నార్మల్గా ఆడుకునేటప్పుడు మాత్రం ఈ ప్లే ఏరియా, లేదా నైట్ టైంలో మాత్రం సపరేట్ రూమ్స్ ఉంటాయి. అంటే రూమ్ లైక్ ఇన్ ద సెన్స్ ఒక పాడ్ లాంటిది, స్మాల్ పాడ్స్ ఉంటాయి, అట్లా ఒక పాడ్స్ లాంటివి ఉంటాయి. ఏ డాగ్ ఆ డాగ్ సపరేట్ ఉంటుంది అండ్ 24/7 సర్వేలెన్స్ ఉంటుంది అని చెప్పారు. ఇట్లా మొత్తం మాకేం చెప్పారంటే మార్నింగ్ ఒక వాచ్మెన్ ఉంటాడు, నైట్ ఒక వాచ్మెన్ ఉంటారు, ఎవరో ఒకరు కేర్ టేకర్ అందులో ఉంటారు, 24/7 ఎవరో ఒకరు ఉంటారు, సర్టిఫైడ్ ట్రైనర్స్, ఎవ్రీథింగ్ అది ఇది అని చెప్పారు. అండ్ మొత్తం ఇవన్నీ చెప్పారు వాళ్ళు. లైక్ 3 monthsలో మొత్తం మీకు చేంజ్ వచ్చేస్తుంది, చేంజ్ కనిపిస్తుంది, మేమే ఉంటాము, 24/7 ఎవరో ఒకరు అయితే ఉంటారు, వాళ్ళని 24/7 అబ్జర్వేషన్లో ఉంటే ప్రతి డాగ్ చూస్తూనే ఉంటాం మేము, అది ఇదని మొత్తం చెప్పారు. ఇక ఓకే అంత బాగానే ఉంది కదా అని చెప్పి మేము కూడా యాక్చువల్గా మేము అన్ని ఒక 10 kennels వరకు చూసాం ట్రైనింగ్ సెంటర్స్. కానీ వీళ్ళది మాత్రం మాకు లిస్టింగ్ దొరకలేదు గూగుల్లో చూద్దామంటే రివ్యూస్లో. సో వాళ్ళు హైడ్ చేసుకున్నట్టుంది, మరి లిస్టింగ్ అయితే కనిపించలేదు మాకు. ఎప్పుడైనా సరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాపీ డాగ్ అని కొడితే గూగుల్లో కొట్టినా ఇన్స్టాగ్రామే వచ్చేది డైరెక్ట్. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక ఫుడ్ పేజ్ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ సెల్ చేస్తుండే వాళ్ళు, డాగ్ రిలేటెడ్ ఫుడ్. సో అది ఆ వెబ్సైట్ వస్తుండే తప్ప వీళ్ళది ఎప్పుడైతే లిస్టింగ్ రాలేదు. సో మేము ఇన్స్టాగ్రామ్ చూస్తే వాళ్ళే మేము రీసెర్చ్ చేస్తుంటే తెలిసిందంటే వాళ్ళే ఫేక్గా పెట్టారు అన్ని వీడియోస్ అన్ని డాగ్ పేరెంట్స్తో అని చెప్పి. వీళ్ళ డాగ్సే ఉండే కానీ అది పెట్టారు. ఓకే, అంటే మీరు వెళ్ళే ముందు, మీకంటే ముందు మీరు జాయిన్ అయ్యి చేసే ముందు అంతకుముందుకు ఏమన్నా ఇక్కడ వేరే ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా కంప్లైంట్స్ కానీ రావడం జరిగిందా? అప్పుడు మేము చూసినప్పుడు అయితే ఏం కంప్లైంట్స్ లేవు. కానీ వీడు చనిపోయాక మేము కొంచెం రీసెర్చ్ చేసి మళ్ళీ తర్వాత వీడు చనిపోక ఒక 1 week ముందు వీళ్ళ లిస్టింగ్ అనేది వచ్చింది గూగుల్లో. సో అప్పుడు చూస్తే ఏంటంటే సేమ్ మా డాగ్ లాగానే ఇంకో డాగ్ కూడా ఇక్కడ చనిపోయింది, అంటే ఆల్రెడీ సేమ్ ఇన్సిడెంట్ ఇక్కడ అయ్యింది. సో దాన్ని హైడ్ చేయడం కోసం వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఆ లిస్టింగ్ అనేది కనిపించకుండా విజిబిలిటీ ఆఫ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మాకు తెలియలేదు. అండ్ ఆల్సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మాకేం జరిగిందని మేము ఒక రివ్యూ పెడితేనే కదా వేరే వాళ్ళకి తెలిసేది. సో అట్లా రివ్యూస్ పెట్టకుండా వీళ్ళు లొకేషన్ డిసేబుల్ చేశారు. సో ఇండియా నుంచి ఎవరు రివ్యూస్ పెట్టినా రివ్యూస్ పోస్ట్ అవ్వవు దాంట్లో వాళ్ళ వెబ్సైట్లో. అంటే ఇండియా నుంచి ఎవరు రివ్యూస్ పెట్టకుండా సెర్చ్ చేసుకున్నారు. అయితే మీకు మీ పెట్ చనిపోయిందని చెప్పి ఎప్పుడు చెప్పారు? దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? December 7th రోజు నైట్ అరౌండ్ 11:55 యాక్చువల్గా మా పెట్ చనిపోయింది. బట్ మాకు ఇన్ఫార్మ్ చేయడం మాత్రం ఎలా అంటే, నాకు December 8th రోజు మార్నింగ్ మాకు వీడియో వచ్చింది. యాజ్ యూజువల్గా లేచాక ఒక వీడియో అనేది వస్తుంది, ఫుడ్ తింటున్నట్టు మాకు అరౌండ్ 10:57 ఒక వీడియో వచ్చింది. వితిన్ మినిట్స్ అది డిలీట్ అయింది. నాకు ఎందుకు డిలీట్ చేశారనేది నాకు అర్థం కాలేదు. ఒక 1 hourకి ఏంటంటే తినకి కాల్ వచ్చింది. హసన్ అనే పర్సన్ కాల్ చేసి, ఆ ప్లేస్ని చూసుకునే పర్సన్ ట్రైనర్ అని చెప్పారు మాకు ఇనిషియల్గా. కాల్ చేసి హాయ్ నిఖిల్ సారీ మోమో ఇస్ నో మోర్ అంటున్నాడు. మాకు అర్థం కాలేదు. మోమో ఇస్ నో మోర్ ఏంటి, నాకు గంట కింద వీడియో పంపించి మీరు ఏం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు మాకు అర్థం కాలేదు. సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఏంటి అంటే ఇట్లా మేము ఒక లొకేషన్ పంపిస్తాము, ఆ లొకేషన్ దగ్గరికి రండి, మేము ఆల్రెడీ మోమోని తీసుకొని తార్నాక వరకు వచ్చేసాము అని చెప్పి చెప్తున్నారు. సో మేము స్టార్ట్ అవుతున్నాము, మీరు ఎక్కడ ఉన్నారో మాకు చెప్పండి అంటే ఓకే అన్నారు. మేము దారిలో ఉండగా ఒక లొకేషన్ పంపించారు. ఆ లొకేషన్ ఏంటి అంటే ఒక ఐసోలేటెడ్ ఏరియా, ఏదో సమ్ ఇండస్ట్రియల్ ఏరియా లోపల ఉంది. మాకు అమ్మకు అర్థం కావట్లేదు బేసిక్గా. నేనేమో కంప్లీట్గా నాకు మైండ్ పనిచేయట్లేదు, తనేమో ఏడుస్తున్నాడు. ఈ పాయింట్లో ఈ లొకేషన్స్ వెతుక్కుంటూ తిరగలేం కదా, మేము ఉప్పల్ మెట్రో దాకా వస్తాం, మీరు ఉప్పల్ మెట్రో దగ్గరికి రండి అని చెప్పినుండే. లేదు ఉప్పల్ మెట్రో దగ్గరకు వచ్చి వాళ్ళు కలిసిన తర్వాత అడిగాము లైక్ మోమో ఎక్కడ అంటే సిమెంటరీలో పెట్టి వచ్చామని చెప్తున్నారు. అదేంటి శ్మశానంలో పెట్టేసి వచ్చాము అంటున్నారు.
అసలు వాళ్ళు ఎవరు శ్మశానంలో పెట్టి రావడానికి అని మేము అడిగితే ఇక్కడ వద్దు డిస్కషన్, ఇదంతా మనం సిమెట్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాము అని చెప్పి తిప్పి ఉప్పల్ నుంచి నాగోల్ తీసుకెళ్లాలో, నాగోల్ నుంచి టువర్డ్స్ రామంతపూర్ సమ్ ఇండస్ట్రియల్ ఏరియా, మూసీ బ్యాక్ డ్రాప్ అనమాట. ఇంకా మొత్తం ఏమంటారు అక్కడ వాళ్ళు 4 వచ్చారు, వాళ్ళు 4 అండ్ మేమిద్దరం, ఇంకో పర్సన్ లేడు, కంప్లీట్ గా క్లోజ్. ఆ ఏరియాలో ఇంకొక మనిషి లేడు. అట్లాంటి ప్లేస్ కి తీసుకెళ్లారు మమ్మల్ని. నేను ఈ పాయింట్ లో ఏంటంటే నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తున్నాను. ఐ వుడ్ లైక్ టు గో ఫైల్ ఫర్ అన్ ఎఫ్ఐఆర్ అన్నట్టు మేము మాట్లాడుతున్నాను. తినేంటంటే బయటకు దిగి అడుగుతుంటే, మీరు ఇందాక ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర వీడియోస్ రికార్డ్ చేశారు కదా, అవన్నీ డిలీట్ చేయాలి, ఇక్కడ మీరు బరీ చేయాలి, ఇక్కడ వెనకాలే ఉంది సిమెట్రీ, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే, మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వద్దు, మీరు ప్రొసీడ్ అవ్వను అంటే మోమోన్ ఇస్తాము అని చెప్పేసి ఇది మాట్లాడుతున్నారు. మీన్ వైల్ వీళ్ళ ఫ్రెండ్స్ కి ఆల్రెడీ లైవ్ లొకేషన్ షేర్ చేసాం మేము. వాళ్ళ ఫ్రెండ్ రావడంతో ఏంటి అంటే వీళ్ళు ఇంకా కొంచెం తగ్గారు. అండ్ నేను కూడా బయటకు దిగి, కార్లో నుంచి బయటకు దిగి నేను వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను, కంప్లీట్ గా జరిగింది ఏంటి అని చెప్పేసి. వాళ్ళు ఏంటి అంటే ఐసోలేటెడ్ ప్లేస్ కి తీసుకెళ్లి మీరు ఇక్కడ క్లోజ్ చేసేయాలి, అక్కడితో ఆపేసేయాలి, లైక్ మీరు ఏం ప్రొసీడ్ అవ్వద్దు. అదేంటి అంటే వాళ్ళకి తెలిసిన లొకేషన్ అనుకుంటా చూస్ చేసుకొని తీసుకెళ్లారు మమ్మల్ని. ఏదైతే ముందు పంపించారో అదే పాయింట్ కి తీసుకెళ్లారు. నాకేంటి అంటే నాకు కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఇనిషియల్ గా మాకు యాక్సిడెంట్ అని చెప్పారు. మేమేమనుకున్నాము వాకింగ్ కి తీసుకెళ్తారు, మరి వాకింగ్ కి తీసుకెళ్ళినప్పుడు ఏదైనా ట్రక్ గానీ ఏమైనా డాష్ ఇచ్చిందా అనేసి అనుకున్నాము. యాక్సిడెంట్ ఏంది, యాక్సిడెంట్ ఎట్లా అవుతుంది అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేస్తే వీడు లీజ్ చోక్ చేసుకొని చనిపోయాడు అని చెప్పి చెప్పారు. లీజ్ చోక్ ఎట్లా అవుతుంది అంటే, నాకు ఒక విజిట్ లో ఏం చెప్పారంటే, వీడు పక్క డాగ్స్ కి కట్టేస్తే వాటిని విడిపిస్తుంటాడు, బైట్ చేసేసి ఆ తాడు తెంపేస్తాడు, అట్లా తెంపింది మింగి చనిపోయాడా అని నేను అడిగాను. సో ఏమంటారు, అవును అవును అని చెప్పి ఒక 2 times 3 times చెప్పారు. మీరు ఎట్లా చెప్తున్నారు, ఒక రోప్ ని మింగి చనిపోయిందని మీరు ఎట్లా చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. వాడికి ఇంటి నిండా టాయ్స్ ఉండే, ఇంటి నిండా సామాన్లు ఉండే, వాడు చనిపోయేది ఉంటే మా దగ్గర చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మేము మీ దగ్గరికి తీసుకొచ్చే లోపు ఏదో ఒకటి అయ్యి ఉండాలి, ఏదో ఒక యాక్సిడెంట్ లాంటిది అవ్వాలి, మా దగ్గరే అవ్వాలి, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, లేదు అది చోక్ అయ్యి కాదు, ఆ టైట్ గా మేము లీష్ కడితే ఆ లీష్ టైట్ అయిపోయి ఉరిలాగా పడి చనిపోయింది అని చెప్పి లాస్ట్ కి టోటల్ గా విత్ ఇన్ ½ an hour 3 different స్టోరీస్ మాకు పోర్ట్రే చేశారు. మాకున్న ఏమంటారు ఎమోషనల్ స్టేట్ లో మాకేం అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మేమేం అర్థం చేసుకుంటున్నాము. క్లియర్ గా అడిగితే స్ట్రాంగిల్ అన్నారు లాస్ట్ కి. నాకు అర్థం కావట్లేదు, మీరు యాక్సిడెంట్ నుంచి చోక్ అన్నారు, చోక్ నుంచి స్ట్రాంగిల్ అన్నారు, నేను మా డాక్టర్ తో మాట్లాడతాను, నేను చిన్నప్పటి నుంచి ఏ వెటనరీ దగ్గరికి అయితే తీసుకెళ్లానో తనకే కాల్ చేసి అడిగాను, మేము తీసుకొని రావచ్చా, ఇలా మోమోని చంపి తీసుకొచ్చారు వీళ్ళు, నాకు కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది అర్థం కావట్లేదు అని చెప్తే, మీరు వచ్చేయండి నేను చెక్ చేస్తాను, ఐ విల్ సీ వాట్ హ్యాపెండ్ అన్నట్టు అన్నారు. మేము తీసుకొని వెళ్ళాము. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ చాలా హెల్ప్ఫుల్ ఉండే. తను వాళ్ళని క్వశ్చన్ చేశాడు, అసలు మీరు ఎవరు, ఎలా జరిగింది ఏంటి అంటే, డాక్టర్ కి చెప్పారు ఇట్లా స్ట్రాంగిల్ అయ్యింది అంటే, స్ట్రాంగిల్ అయిందని మీకు ఎలా అర్థమైంది అంటే, CCTVలో చూసామేమో అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే ఫైన్, మరి నేను ఇప్పుడు పోస్ట్ మార్టం చేద్దాం అనుకుంటున్నాను, ఐ గో హెడ్ విత్ పోస్ట్ మార్టం, దానికి మీరు ఒప్పుకుంటారా అని ఫస్ట్ నన్ను అడిగారు. ఏదైనా చేయండి బట్ నాకు కాజ్ ఏంటనేది నాకు క్లారిటీ ఇవ్వండి అని నేను అడిగాను. వీళ్ళని అడిగితే వీళ్ళు ఇనిషియల్ గా ఓకే అన్నారు. 5 minutes ఇటు అటు తిరిగి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మా ముందే డాక్టర్తో వాళ్ళ ఎమోషనల్ స్టేట్ బాగాలేదు, ఇప్పుడు మీరు కట్ చేసి ఇదంతా చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, పోస్ట్ మార్టం వద్దు అన్నారు. వీళ్ళు ఇప్పటికే ఇన్ని స్టోరీస్ అల్లినారు, ఇన్ని చెప్పినారు, మళ్ళీ పోస్ట్ మార్టం వద్దు అంటున్నారు అనేసరికి నాకు ఇంకా కొంచెం డౌట్ పెరిగిందనమాట. దెన్ సరే నేను పోస్ట్ మార్టం చెయ్యను, బట్ మీరు ఏదైతే CCTV రికార్డింగ్ ఉంది అన్నారో నాకు అది చూపించండి, నేను సో దట్ ఐ కెన్ కంక్లూడ్ అన్నట్టు అంటే, వీళ్ళు ఉండి మా ఫోన్లో మాకు CCTV యాక్సెస్ లేదు అంటున్నారు. సో ఇంత పెద్ద ప్లేస్ రన్ చేస్తున్నారు, 30 dogs ఆల్మోస్ట్ ఉంటాయి, అంత పెద్ద ప్లేస్ ని 24 hours సర్వేలెన్స్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. వీళ్ళ దగ్గర యాక్సెస్ లేకుండా ఎట్లా ఉందో మాకు అర్థం కాలేదు. తర్వాత మేము 4 వచ్చాం కదా, 4 వెళ్తాము, 4 వెళ్ళి మేము ఫుటేజ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాము, మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పారు. 4 వెళ్ళడానికి వీల్లేదు, మీరు వెళ్తే వస్తారో రారో నాకు అది లేదు అని చెప్పేసి అంటే 2 వెళ్ళారు. అరౌండ్ 2 o'clock వెళ్ళారనమాట. 2కి వెళ్ళిన వాళ్ళు 6 అయినా కూడా రిటర్న్ రాలేదు. సో కాల్ చేస్తే ఏంటి అంటే ఇంకా రీచ్ అవ్వలేదని చెప్తున్నారు. కొత్తపేట కొండాపూర్ ఇస్ లైక్ 20-25 kilometers. వాళ్ళు 25 kilometers స్ట్రెచ్ అనేది వాళ్ళు 4 hours లో రీచ్ అవ్వలేదంట. మళ్ళీ ఏమంటారు విదిన్ 5 minutes 6:30 అలా మళ్ళీ ఏం చెప్పారని నేను కొంచెం సీరియస్ అయ్యా వాళ్ళ మీద. లైక్ 4 hours అయినా సరే కొండాపూర్ ఎందుకు రీచ్ కాలేదు అంటే 6:30 అలా వస్తున్నారు. మళ్ళీ అప్పుడు ఏం చెప్పారంటే వస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు 5 minutes లో వీడియో తీసుకొని వస్తున్నారు అని చెప్పారు. సర్లే అని మళ్ళీ ఒక 10-20 minutes వెయిట్ చేసి ఏది ఇంకా రాలేదు అంటే
మళ్ళీ ఒకసారి స్పీకర్ పెట్టి మాట్లాడు అంటే తను నా ముందే ఫోన్లో చెప్తున్నాడు ఐసా బాత్ కరో స్పీకర్ మీద రక్కరో ఫోన్ అది అని నా ముందే చెప్తున్నాడు. ఇంకా నాకు హిందీ రాదనుకొని చెప్పి ఏం చెప్తున్నట్టు ఎందుకు ఏంది అట్లా చెప్తున్నావు అది అని అనేసరికి వాళ్ళు ఇంకా రావట్లేదు, ఇంకా అక్కడనే ఉన్నారు, లైక్ కొండాపూర్లో ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేస్తున్నారు, డౌన్లోడ్ అవుతుందంట అది అని చెప్తుంటే మరి ఎందుకు ఇన్నిసార్లు ఇదన్నీ చెప్తున్నావు, ఒకసారి లైవ్ లొకేషన్ షేర్ చేయమని చెప్పాను. ఈ లోపు ఇంకా వాళ్ళ పీపుల్ అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి అందరినీ ఒక్కొక్కరిని పంపిస్తున్నారు ఇక. లైక్ ఇక హాస్పిటల్ దగ్గరకు ఒక 15-20 మెంబర్స్ని పంపించారు ఇక వాళ్ళు. ఇక అందరు వచ్చి ఏం చేస్తున్నారంటే కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఏంది, ఇప్పుడు నువ్వు బాడీ పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇదంతా కాదు అసలు ఏంది, ఇప్పుడు నీకు బాడీ కూడా ఇవ్వను నేను, ఏం చేసుకుంటావు, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని అంటున్నాడు. అట్లా ఇక డైరెక్ట్ ఇదే అన్నాడు. ఇంకా అంటే బెదిరింపు. ఇంకా ఇంతకీ మీకు సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారా వాళ్ళు? సీసీటీవీ ఫుటేజ్ నైట్ 8-9 o'clockకి వాళ్ళు ఒక 5 minutes లాస్ట్ ఇంకొక 5 minutes పంపించారు. లైక్ అంటే మొత్తం టోటల్ హాస్పిటల్ దగ్గర జరిగిన ఇష్యూకి ఏదైతే వాళ్ళు మేము బెదిరింపులు పాల్పడ్డారు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా మీరు తీసుకున్నారా? అది మేము రిటర్న్ వచ్చేసి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అన్ని తీసుకునే లోపు అది ఓన్లీ సీసీటీవీ ఫుటేజ్ లైక్ 1 week 6 days 7 days ఉంటుంది. సో అప్పటికి అది డిలీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు పంపించింది మొత్తం ఎంతసేపు పంపించారు, అందులో మీకు క్లియర్ గా ఎలా చనిపోయింది అసలు నార్మల్ గా సీసీటీవీ ఫుటేజ్ అంటే ఫుల్ ఏరియా కవర్ కావాలి సని, కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే వాడున్న ఏరియా కవర్ కావట్లేదు, కొంచెమే ఉంది అని లైక్ లాస్ట్ కార్నర్ లో చూపిస్తున్నారు అంతే తప్ప వేరే యాంగిల్ మాత్రం ఇవ్వలేదు, వేరే యాంగిల్ అసలు ఫుటేజే లేదు అని చెప్తున్నారు ఇంకా వాళ్ళు. అంటే అదేంటి 24 hours సర్వేలెన్స్ అన్నారు, సీసీ ఫుటేజ్ అన్నారు, మరి ఇప్పుడు చనిపోయింది సీసీ ఫుటేజ్ లో ఉందన్నారు, మళ్ళీ ఇచ్చే దాంట్లో ఎందుకు కనిపించట్లేదు అంటారంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారని మీరు ప్రశ్నించలేదా? మేము అడిగితే వాడున్న ఒక్క ఏరియానే కవర్ కావట్లేదని మాకు చెప్తున్నారు. ఓన్లీ లైక్ 5 minutes పంపించారు వాళ్ళు కూడా, సీసీటీవీ ఫోటేజ్ ఓన్లీ 5 minutes, లాస్ట్ 5 minutes. ఆ 5 minutes కూడా ఫుల్ స్ట్రగుల్ అయి ఉన్నాడు ఇక ఫుల్, అంటే లైక్ ఓన్లీ 4 legs మీద కింద ఉండలేకపోతున్నాడు, ఓన్లీ 2 legs మీద మేము చూసినప్పుడు మళ్ళీ పోలీస్ వాళ్ళు రికవర్ చేసిన ఫోటేజ్ ప్రకారం అయితే 1 hour స్ట్రగుల్ అయ్యాడు, లైక్ 11 నుంచి 12 వరకు స్ట్రగుల్ అయ్యాడు, 2 legs మీదనే ఉన్నాడు 11 నుంచి 12 వరకు. బట్ 1 hour స్ట్రగుల్ ఇక వాడికి సరిపోక ఇక కిందకే ఉండి ఇక అట్లా మార్నింగ్ వరకు వేలాడుతూ చనిపోయాడు ఇంకా అలా. ఓకే, మరి అంత టైట్ అంటే మరి అబ్జర్వ్ ఉంటారు కదా వాళ్ళు, వాచ్మెన్ ఉంటారు వాళ్ళు, మేము 24/7 చూస్తూనే ఉంటాం, 24/7 ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉంటారు. ఆ రోజు కూడా వాళ్ళు చెప్పారు 2 members ఉన్నారు, కానీ వాళ్ళు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ పంపినప్పుడు మాత్రం ఆడియో లేకుండా పంపించారు. సో వాళ్ళు ఏమన్నారంటే ఏ డాగ్ అరవలేదు, ఏ డాగ్ దగ్గరికి రాలేదు, సో సౌండ్ లేదు కాబట్టి ఎవరు రాలేదు, అలర్ట్ అవ్వలేదు అని చెప్పారు. కానీ మేము తర్వాత పోలీస్ వాళ్ళు రికవర్ చేసిన ఫోటోలో మాత్రం ప్రతి డాగ్ వాడు స్ట్రగుల్ అవుతున్నంతసేపు అరిచింది, ఫుల్ ఎంత అరిచినా కానీ అయితే ఎవరైతే రాలేదు. 1 hour సేపు అరిచింది, వాడి దగ్గరికి డాగ్స్ కూడా వేరే డాగ్స్ కూడా వెళ్ళాయి, కానీ మరి వాళ్ళైతే ఎవరు రాలేదు, ఎవరు చూసుకోలేదు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు అంటే మా నెగ్లిజెన్స్ వల్లనే అయ్యింది అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు అలాగే. ఇక ఆ రోజు ఈవినింగ్ ఇక అంతే ఒక 15-20 మెంబర్స్ని తీసుకొచ్చి ఇక మమ్మల్ని బెదిరియడం స్టార్ట్ చేసినారు. ఇంకా ఏం చేసుకుంటావు చేసుకో నువ్వు, అసలు ఇప్పుడు నీకు నువ్వే కాదు నువ్వు డాగ్ని కూడా తీసుకెళ్ళావు నువ్వు ఇక్కడ నుంచి అన్నట్టు చేస్తున్నావు, నువ్వు ఆఫీస్కి వెళ్తావు, ఈమె ఆఫీస్కి వెళ్తే అప్పుడు ఏమవుతుందో మీరే చూసుకోరు, మా పెద్ద మాఫియా టైప్ అన్నట్టు వాళ్ళు చెప్పారు, ఇట్లనే చెప్పినారు మాఫియా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అన్నట్టు చెప్పారు వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ మీకు తెలీదు, మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, ఏమైనా చేయగలుగుతాం అన్నట్టు ఇండైరెక్ట్ గా బెదిరించి ఇక నైట్ 10:30 అలా ఇంకా నువ్వు వెళ్ళిపో అంటే మాకు కూడా బాధ వేసింది. ఇక లైక్ వాడు అప్పటికి 24 hours అయింది, మాకు లైక్ 13 to 16 hours మధ్యలో వాడు చనిపోయిన 13 hours తర్వాత ఇన్ఫార్మ్ చేశారు మాకు. 13-16 hours ఇన్ఫార్మ్ చేస్తే అప్పటికి 24 hours కావస్తుంది ఇంకా. సో బాడీ డీకంపోజ్ అవుతుందని ఇక మేము కూడా వన్ చూడలేక నైట్ 10:30కి మా నేటివ్ సూర్యాపేట యాక్చువల్గా, సో సూర్యాపేట తీసుకొని వెళ్ళాం మేము. ఇంకా సూర్యాపేట తీసుకొని వెళ్ళి అక్కడ మా పొలం ఉంటే మా పొలంలోనే బరీ చేసాం మేము. బరీ చేసి ఇక మేము 1 day ఇక 1-2 days అసలు ఇక మేము కోలుకోలేదు. నెక్స్ట్ 2 days తర్వాత మేము మళ్ళీ సేమ్ హైదరాబాద్ వచ్చి గచ్చిబౌలి పిఎస్కి వెళ్ళాము. అయితే ఒక్క నిమిషం, మీరు ఈ హ్యాపీ డాగ్ అని చెప్పి ఉంది కదా, ఈ సంరక్షణ కేంద్రానికి మీరు తీసుకెళ్లేటప్పుడు అసలు దీన్ని ఎంక్వైరీ చేశారా, దీనికి పర్మిషన్ కానీ అంత సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారా లేదా అని చెప్పి ఏమైనా ఎంక్వైరీ చేసుకున్నారా? ఇంకోటి వీళ్ళకు జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఎంత అమౌంట్, ఇనిషియల్ అమౌంట్ ఎంత పే చేశారు ఫీజ్ కింద? మేము ఫీజ్ కింద యాక్చువల్గా 95,400 పే చేసాం ఎగ్జాక్ట్, లైక్ ఫర్ ట్రైనింగ్ అండ్ సమ్ బ్లడ్ టెస్ట్, అంటే వాడు హెల్త్ మంచిగా ఉందా లేదా అని వీళ్ళే మేము చెక్ చేస్తాం, హెల్త్ మంచిగా ఉంటేనే మేము తీసుకుంటామని చెప్పారు. బ్లడ్ టెస్ట్ కూడా తీసుకున్నారు.
ట్రైనర్స్ హసన్ అని ఒక ట్రైనర్ ఉంటాడు యాక్చువల్గా, ఆయనే మాతో మాట్లాడాడు, నేనే ట్రైన్ చేస్తాను డాగ్ని, నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది అది అని చెప్పాడు. ఓకే అది అని అనుకున్నా, మేము చూసాం, మేమే ఉండి చూసి 1 month చూసిన తర్వాత మేము వాడిని జాయిన్ చేసాము. నెక్స్ట్ ఆగస్ట్లో చూసాము, మేము అక్టోబర్లో జాయిన్ చేసాము. తర్వాత యాక్చువల్గా ఇదంతా అయిన తర్వాత నేను హాస్పిటల్లో హసన్ అనే వ్యక్తిని అడిగాను, నేను నువ్వు ఎక్కడ ట్రైన్ అయ్యావు అసలు, నీ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏంటి అంటే నాకు అతను అప్పుడు చెప్తున్నాడు నేను యూడెమీలో ట్రైన్ అయినా అని. ఆన్లైన్ యూడెమీ అనేది ఆన్లైన్ కోర్స్ అది. మరి ఆ సర్టిఫికేట్ ఇండియాలో వ్యాలిడ్ ఉంటుందా లేదా తెలియదు, ఆన్లైన్ కోర్స్ది మరి యూడెమీది. ఇక అండ్ ఆల్సో ఇట్లా చెప్పారు మాకు యాక్చువల్గా హసన్ అనే వ్యక్తి ట్రైనింగ్ ఇస్తాడని చెప్పారు. కానీ 1 month అంటే జాయిన్ చేసిన 1 month తర్వాత వేరే పర్సన్ని, ముఖేష్ అనే పర్సన్ని చూపించి ఇతనే మీ డాగ్ని ట్రైన్ చేస్తాడు, ఈయన కొత్త పర్సన్ అది అని చెప్తున్నాడు. అంటే లైక్ ఆయన న్యూ ఫ్రెషర్ ట్రైనింగ్లో, సో ఆయన ట్రైన్ చేస్తాడు. అంటే మేము అడిగినాం ఎందుకు ఈయన హసన్ చేస్తా అన్నాడు కదా అంటే లేదు ఈయన కూడా మంచి ట్రైనరే, ఈయననే చేస్తాడు అని అట్లా చెప్పారు. ఇక అయితే మీరు ఇప్పుడు ఈ హ్యాపీ డాగ్కి అంటే ఎవరైనా పరిచయాల ద్వారా ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారా, లేదంటే మీ ఓన్గా ఆన్లైన్లో చూసుకుంటూ వెళ్ళారా? యాక్చువల్గా మేము ఇది ఆన్లైన్లోనే చూసాము, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వచ్చేది, నార్మల్గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మీరు ఒకసారి మీ డాగ్ని తీసుకొని వస్తే మేము ఎవాల్యుయేట్ చేస్తాం ఏ ఏరియాస్లో మేము ఇంప్రూవ్ అవ్వాలి, వాడు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఈ బ్రీడ్ ఏంటి అంటే అగ్రెషన్ ఉంటుంది, ఇవన్నీ మేము చెక్ చేస్తాము, అసలు ఏం నేర్పించాలనేది మీకు ఒకటి చెప్తాము అన్నట్టు చెప్పారు. మేము ఇనిషియల్గా August 27th ఆ టైంలో వెళ్ళి చూసాము. అంటే ఇప్పుడు కాకపోయినా లాంగ్ రన్లో ఈ బ్రీడ్కి కొంచెం ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ అని మాకు చాలా మంది చెప్పారు. సో కనుక్కున్నాము, మాకేంటి అంటే వీడు మరీ చిన్నోడే, ఇప్పుడు అవసరం లేదు, మేము చేసుకుందాం, వాడిని డిస్టర్బ్ చేయవద్దు, వాడు ఎట్లా లీడ్ చేస్తాడో లైఫ్ అట్లా లీడ్ చేయనిద్దాము అన్నట్టు మేము వచ్చేసాము. వచ్చిన తర్వాత కూడా ఏంటి అంటే ఆ రోజు ఏదైతే మా ఫొటోస్ వీడియోస్ తీసారో అవన్నీ మాకు ఇండైరెక్ట్ గా పంపించి అంటే మమ్మల్ని రిమైండ్ చేస్తున్నారు ఏమైంది జాయిన్ చేస్తారా లేదా అన్నట్టు. ఒక దాని తర్వాత ఒకటి పంపించడం, డైరెక్ట్ గా అడగకుండా ఒకరోజు ఫోటో పంపించడం, ఒక వారం ఆగి వీడియో పంపించడం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. మేము వద్దు అని ఫిక్స్ అయిపోయాము. బట్ ఈ గ్యాప్ లో ఏంటి అంటే మాకు ఆఫీస్ అనేది స్టార్ట్ అయింది, కంపల్సరీగా మేము ఇద్దరం వర్క్ లొకేషన్కి వెళ్ళాల్సి వచ్చేది. సో వీడి స్ట్రగుల్ ఇట్లా పాపం ఫుడ్ తినట్లేడు ఇదంతా చూడలేక మాకు అది బాధ అయ్యి ఆ ఒక్క ఆస్పెక్ట్ తోని మేము ఇది చూస్ చేసుకున్నాము. మేము వేరే ప్లేసెస్ ఏదైతే వెళ్ళామో 3 months 4 months మీరు కంప్లీట్ గా రావద్దు, కంప్లీట్ గా వదిలేసి ఉండాలి, అసలు చూడడానికి ఉండదు, ఇట్లా అప్డేట్స్ ఉండవు, ఇవన్నీ చెప్పేసరికి మేము ఇది చూస్ చేసుకున్నాం అనమాట. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడైనా రండి మీరు, ఎంతసేపు అయినా ఆడుకోండి, మీరు వచ్చి వెళ్ళండి ఇది చెప్పారు. ఒక 1 month తర్వాత మీరు ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు అని చెప్పారు. సరే అంతా బాగుంది, ఇది మాకు చాలా ఏమంటారు మాకు కావాల్సినట్టు ఉంది, మాకు అన్ని ఏమంటారు పర్లేదులే అన్నట్టు మేము అట్లా చూస్ చేసుకున్నాము. ఇనిషియల్ గా చూసినప్పుడు గూగుల్ రివ్యూస్ లేవు, వేరే ప్లేసెస్ ఎందుకు వద్దానని అంటే ఆ గూగుల్ రివ్యూస్ లో మా డాగ్ కి ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా డాగ్ సిక్ అయింది, ఇలాంటి చూసి చాలా ప్లేసెస్ ని మేము రూల్ అవుట్ చేసుకున్నాము. దీనికి అసలు బేసిక్ గా లిస్టింగ్ లేకపోయేసరికి ఏంటి అంటే కొత్త ప్లేస్ ఉన్నట్టుంది, లేదా వీళ్ళు అసలు యాడే చేసుకున్నట్టున్నారు అన్న యాంగిల్లో ఈ యూట్యూబ్ లో పెట్టిన వీడియోస్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వేరే పేరెంట్స్ తో పెట్ పేరెంట్స్ తో వీడియోస్ తీసుకొని పెడతారు కదా, అవి చూసి పర్లేదులే ఇక్కడ ఆల్రెడీ 30 dogs దాకా ఉన్నాయి, ఇంతమంది ట్రస్ట్ చేశారంటే ఓకే ట్రస్ట్ వర్తీ ప్లేస్ ఏమో అన్నట్టు మేము వెళ్ళిపోయాం, దాంతో బ్లైండ్ గా చూస్ చేసుకున్నాం. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఈ మోమో చనిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే అందులో ఉన్న డాగ్స్ సగం వీళ్ళవి. ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే ఇది వీళ్ళ డాగ్ అని మాకు ఇనిషియల్ గా చెప్పారు. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా వీళ్ళవే. వచ్చే ప్రతి పేరెంట్ కి ఏంటి అంటే ఒక నమ్మకం, మాకెట్లయితే ఒక నమ్మకం కల్పించారు అలాంటి ఒక నమ్మకం కల్పించడానికి వీళ్ళు ఇది ప్రయత్నం చేస్తున్నారు ప్రీ ప్లాన్ గా. అయితే ఈ మోమో చనిపోవడానికి ఒక 1 week ముందు మేము ఇంటికి తీసుకొని వచ్చాము. ఆ రోజు నేను మ్యాప్స్ లో లొకేషన్ పెట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు నాకు అప్పుడు దొరికింది హ్యాపీ డాగ్ అని లొకేషన్ సర్చ్ చేస్తే అప్పుడు దొరికింది కూడా పర్మనెంట్లీ క్లోజ్ అని వస్తుంది. అదేంటిది పర్మనెంట్లీ క్లోజ్ అని వస్తుంది అనేసి అనుకున్నాను. లొకేషన్ వెళ్ళాము వచ్చాము, బట్ మేము ఆ రోజు అంత రివ్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. వచ్చిన తర్వాత మోమోని ఇంటికి తెచ్చుకున్నాము, అడిగాము, అప్పటికి ఒక 5-6 times అడిగాము, వద్దు అన్నారు. బట్ ఆ రోజు ఫైనల్ గా ఓకే తీసుకెళ్ళండి, బట్ నెక్స్ట్ డే తీసుకొచ్చేయండి అన్నట్టు అంటే మేము తీసుకొచ్చుకున్నాము. తీసుకొచ్చుకున్న దగ్గర నుంచి మాకు కాల్స్, ఎప్పుడు తీసుకొస్తారు, మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు, మీరు వెంటనే తీసుకొస్తా అన్నారు కదా అంటే మేము 28th నైట్ తీసుకొచ్చుకున్నాము. 30th రోజు ఆఫ్టర్నూన్ వరకు డ్రాప్ చేసాము. ఈ గ్యాప్ లోనే 2 calls వచ్చాయన్నమాట. ఓకే, మీరు ఏదైతే ఆఫ్టర్ క్రిమేషన్ వచ్చిన తర్వాతకి కంప్లైంట్ ఇచ్చానన్నారు గచ్చిబౌలి కేసులో, ఓన్లీ డాగ్ గురించి ఇచ్చారా, మిమ్మల్ని బెదిరించిన దాని గురించి థ్రెట్ చేసినట్టు కూడా మేము ఇచ్చాము కంప్లైంట్. యాక్చువల్గా 325 BNS 351 కింద వాళ్ళ మీద FIR రిజిస్టర్ అయ్యి ఉంది. లైక్ 325 351 BNS కింద FIR రిజిస్టర్ అయ్యి ఉంది ఇది. ఓకే, యా.
ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. లైక్ వాళ్ళు డాగ్ని చంపినందుకు అండ్ మమ్మల్ని థ్రెట్ చేశారు. అంటే మధ్యలో కొన్ని కాల్స్ కూడా చేపించారు. అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు మాకు డైరెక్ట్ కాల్ చేస్తే వాళ్ళ మిస్టేక్ అవుతుందని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళ త్రూ ఆ రోజు లైక్ హాస్పిటల్కి మా కోసం వచ్చారు కదా, వాళ్ళకి వాళ్ళ నెంబర్స్ తీసుకున్నారు. ఆ రోజు తీసుకొని వాళ్ళకి కాల్ చేసి ఇట్లా ఇండైరెక్ట్ బెదిరిస్తున్నారు. ఒక దగ్గర ఇట్లా శంషాబాద్లో కూడా సేమ్ ఇలానే అయింది, వాళ్ళని ఇట్లా కొట్టి చంపేసినారు, ఇక మరి మీరు కూడా చూసుకోండి, ఎందుకు మనకు అవసరం ఈ కేసులు అన్ని అన్నట్టు ఎవరితో కాల్ కుక్క కోసం ఏది ఇదంతా, నేను కూడా పెంచుకుంటున్నా 3 కుక్కలు నేను ఆ ఇంట్లో కూడా. మనుషుల మీదనే లేదు ఇంత ప్రేమ, మీరు కుక్క కోసం ఎందుకు ఇంత చేస్తున్నారు, చెప్పు వాళ్ళకి పైసలు రెడీగా ఉన్నాయి తీసుకొని కామ్గా ఉండమని చెప్పు అన్నట్టు ఇట్లా బెదిరిస్తున్నారు అనమాట. ఒక్కరే వెళ్తారు, మళ్ళీ ఏమంటారు కొడతాము, ఇండైరెక్ట్ గా ఏంటంటే మాకు ఇంత వస్తుంది ఇవన్నీ చెప్పడం, ఇట్లాంటి బెదిరింపులు చేయడం అనేది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఒక కాల్ అయితే వచ్చింది. అయితే మీరు ఏదైతే ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత మీకు బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీ డాగ్ గురించి మీరు సెర్చ్ చేసి ఉంటారు కదా, సో అక్కడ ఇంతకుముందుకు ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగి ఉన్నాయా, లేదంటే ఏమైనా చనిపోతే అవి బయటికి వచ్చాయా, లేదంటే వాళ్ళ మీద వీళ్ళు ఏమైనా బెదిరింపులు చేసినట్టు కానీ మీ వరకు ఎవరైనా కన్సల్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉందా? యాక్చువల్గా నాకు ఒక 3 to 4 మెంబర్స్ మెసేజ్ చేశారు. ఈ రోజు కూడా మాకు ఇంకొకరు మెసేజ్ చేశారు. అయితే తను కొంచెం ఫేమస్ ఇన్ఫ్లుయెన్సరే, వీళ్ళు ఏం ప్రామిస్ చేశారంటే మీ డాగ్ ని మా ఫామ్ హౌస్ లో సేఫ్ గా పెడతాము, అది ఇండియన్ బ్రీడ్ కాబట్టి అది బయట తిరగడానికే బాగా అలవాటు పడి ఉంటది, ఫామ్ హౌస్ లో అంటే హ్యాపీగా ఉంటాడు, మీరు తీసుకొచ్చి మా దగ్గర పెట్టేయండి అని చెప్పి మనీ తీసుకున్నారంట. అరౌండ్ 25,000 ఛార్జ్ చేశారంట వాళ్ళ దగ్గర. మేము పెంచుకుంటాము, ఫుడ్ పెడతాం, అన్ని పెడతాం, మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పారంట. విత్ ఇన్ 1 week డ్రాప్ చేసిన 1 week కి సిద్దిపేట దగ్గర ఫామ్ హౌస్ అంటే తను వెళ్ళిందంట చూడడానికి. తను 1.5 year పెంచుకుంది. కాకపోతే వీడేంటంటే బాగా అగ్రెసివ్ అంట, వేరే ఏ ట్రైనర్స్ తో కూడా వాడు సెట్ అవ్వలేదు అన్న యాంగిల్లో వీళ్ళకి అప్పచెప్పినుండే. 1 week కి వెళ్తే అక్కడ డాగ్ లేదంట. డాగ్ లేదేంటి అని క్వశ్చన్ చేస్తే నేను ఫామ్ లో పెడతా అని చెప్పినాను, అది పారిపోదని నేను చెప్పలే కదా అన్నట్టు ఇదే ఆన్సర్ ఇచ్చాడంట వాళ్ళకి. తను ఏంటి అంటే అసలు తనకు అర్థం కాలేదు, తను ఒక గిల్ట్ ఫేజ్ లో ఉండిపోయి తను ఏమి ప్రొసీడ్ అవ్వలేకపోయింది, లీగల్ గా నేను ఏం చేయలేకపోయాను, అది మిస్ అయ్యిందా అసలు దానికి ఏమైనా అయిందన్న క్లారిటీ కూడా నాకు లేదు, బట్ మీ కాజ్ లో నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అన్నట్టు తను కూడా చెప్పింది. తనది ఒక కేసు. ఇంకొకటి ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్ లో పడి మునిగిపోయి చనిపోయిందంట. ఇంకొకరు ఏంటి అంటే ఒక డాగ్ కి డైటరీ కొన్ని ఉంటాయి నార్మల్ గా, సో వాటికి స్పెసిఫిక్ ఫుడ్ ఏంటి ఏదైతే ఉందో కొనుక్కొచ్చి మరి వీళ్ళకి ఇచ్చారంట. 30 days ఆఫ్ స్టేలో మీరు ఇది మాత్రమే ఫీడ్ చేయండి, దానికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి ఆ ఫుడ్ ఇస్తే కూడా వాళ్ళు ఆ ఫుడ్ పెట్టకుండా వీళ్ళు రెగ్యులర్ గా ఇచ్చే ఫుడ్ ఇచ్చారంట. అండ్ ఈ స్టే అంతటికి వాళ్ళు చార్జ్ చేశారు, దానికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, వాళ్ళు చూసి రిటర్న్ తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా ఏంటి అంటే మాకు వాళ్ళకి ఎలాంటి రిఫండ్ కానీ వాళ్ళకి అసలు సారీ కానీ అపాలజైజ్ కానీ ఏమీ కూడా చేయలేదంట. ఇలాంటివి చాలా మంది మెసేజెస్ చేసి చెప్తున్నారు. నాకు ఒకటి ఏంటి అంటే ఈ చెప్పేదేదో నాకు కొంచెం ముందు తెలిసి ఉంటే మేము అసలు ఈ ప్లేసే చూస్ చేసుకునే వాళ్ళం కాదు. అసలు మాదేంటి అంటే ఇప్పుడు ఇది చూసైనా ఇది ఇట్లా జరుగుతుంది, వీళ్ళు ఎట్లా అంటే ఇంత పర్ఫెక్ట్ ప్లేస్ మెయింటైన్ చేస్తున్నట్టు మనకి పోర్ట్రే చేస్తూ ఎంత కుట్రలు నడుపుతున్నారు వెనకాల, బయటకి రాకుండా ఎంత చేస్తున్నారు, మమ్మల్ని బెదిరించినట్టు ఎంత మందిని బెదిరించారు, అసలు ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు మీకు జాయిన్ చేసిన తర్వాతకి వాళ్ళు ఎలాంటి ప్రామిసెస్ ఇచ్చారు? అంటే మీ డాగ్ని ఈ రకంగా చేస్తాం, ఈ రకంగా చూస్తాం, ఈ రకం ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పారు కదా, అవి నెరవేర్చారా? లేదంటే అలా వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ అసలు ఉన్న 1 weekలోనైనా ఏమైనా చేశారా? అయితే మాకు యాక్చువల్గా ఏమన్నారంటే రోజుకు ఒక 4 వీడియోస్ వస్తాయి, ఫుడ్ వీడియోస్ వస్తాయి, ట్రైనింగ్ వీడియోస్ వస్తాయి, వాకింగ్ వీడియోస్ వస్తాయి, డైలీ అప్డేట్స్ ఉంటాయి, మీకు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏమంటారు వీడియో కాల్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పారు. అయితే మేము నెక్స్ట్ డేనే వీడియో కాల్ చేస్తే వాళ్ళు అటెండ్ అవ్వలేదు, వీడియోస్ కూడా నాకు టైం టు టైం రాలేదు, ప్రతిదీ కూడా నేను మెల్లిగా చెప్తూ వచ్చాను. అయితే బాతింగ్ మేము నార్మల్గా ఏంటి అంటే ఎవ్రీ 15 days ఒకసారి మేము బాతింగ్ చేయిస్తాం, గ్రూమింగ్కి తీసుకెళ్తాము. వీళ్ళకి నేను 15 days అవ్వగానే బాత్ అండ్ గ్రూమింగ్ చేయించారా అంటే మమ్మల్ని అలౌ చేయట్లేదు, మేము ఇంకా అలవాటు అవ్వలేదు, దగ్గర రానివ్వట్లేదు అని చెప్పారు. చూడండి చేయించండి, చాలా ఫర్ ఉంటుంది కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నట్టు చెప్పాం. మేము జాయిన్ చేసిన 1.5 monthకి ఆల్మోస్ట్ 40-45 daysకి అది కూడా అడగంగా అప్పుడు బాత్ చేయించి అప్పుడు లైక్ 40 daysకి బాత్ చేయించారు. డీవార్మింగ్ చేయాల్సింది ఉంటుంది. ఈ డాగ్స్కి ఏంటంటే మంత్లీ వన్స్ డీవార్మింగ్ చేస్తారు, ఆ డీవార్మింగ్ చేయలేదు. ఒక టాబ్లెట్ ఇచ్చాం కదా అది సరిపోతుంది లేండి, ఇది అవసరం లేదు. బ్రావెక్టో అనేది ఏంటి అంటే ఫర్లో ఏమంటారు ఇన్సెక్ట్స్ రాకుండా ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఆ టాబ్లెట్ ఇస్తారు. చాలా నెగ్లెక్ట్ చేశారు. ఏదైతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ కింద పోలీసులు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు? ఇక పోలీసులతో పాటు మీరు ఇది జంతు సంరక్షణకు సంబంధించి బ్లూ క్రాస్ కానీ లేదంటే ఈ
ఏదైతే ఈ హ్యాపీ డాగో మీద ట్రేడ్ క్యాన్సిల్ చేయడానికి ఎవరైనా కన్సల్ట్ చేశారా? లైక్ మేము పోలీస్ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత మేము ఎన్వల్ వెల్ఫేర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి కూడా మేము కంప్లైంట్ రిజిస్టర్ చేసాం. వాళ్ళు కూడా అక్నాలెడ్జ్ చేశారు. అక్నాలెడ్జ్ చేసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అండ్ ఆల్సో వీళ్ళ రిలేటెడ్లో మేము జిహెచ్ఎంసీకి మేము ఇట్లా ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాం జిహెచ్ఎంసీకి. లైక్ వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళని ఒక బ్లాక్ లిస్ట్లో పెట్టేసి వాళ్ళకి ఫర్దర్గా ఎప్పుడు ట్రేడ్ లైసెన్స్ ఇవ్వద్దు అని, అంటే లైక్ ఇంకో స్టోర్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇవ్వద్దు అని 3 persons ఉంటారు, లైక్ దామిని, యూసఫ్ మాలిక్ అండ్ హసన్, వీళ్ళ ముగ్గురికి ఇంకోసారి ఎప్పుడు ఇవ్వద్దు అని చెప్పి. అండ్ ఆల్సో పోలీస్ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వెళ్ళి పంచనామా చేశారు. లైక్ అక్కడ ఉన్న వాటిని అన్నింటినీ సీజ్ చేయడం చేశారు. సీజ్ చేసి ఆ ఫోటేజ్ కూడా 1 hour ఫోటేజ్ కలెక్ట్ చేసుకొని మమ్మల్ని పిఎస్కి పిలిపించారు. యాక్చువల్గా మధ్యలో ఏమైందంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆ రోజు నైటే వెళ్ళారు పోలీస్ వాళ్ళు. నైట్ వెళ్ళి పంచనామా చేసేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళని పిలిపించారు. పిఎస్కి పిలిపిస్తే వాళ్ళు పిఎస్కి వచ్చారు, వాళ్ళు మొత్తం అడిగారు, అంత అయిపోయింది. వాళ్ళని అక్కడనే ఉంచారు. ఉంచిన తర్వాత లైక్ 4 o'clockకి అలా ఆఫ్టర్నూన్ మీరు లంచ్ చేసి రండి అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే బయటకు వచ్చేసి అక్కడి నుంచి డైరెక్ట్ ఉప్పల్ పిఎస్కి వచ్చారు. ఉప్పల్ పిఎస్కి వచ్చి ఉప్పల్ పిఎస్లో నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. లైక్ నేను వాళ్ళని కొట్టిన, వాళ్ళ లేడీస్ని కొట్టినట్టు, వాళ్ళ కారు మిర్రర్స్ అన్ని పలగొట్టేసిన నేను అన్నట్టు చెప్పినారు వాళ్ళకి. ఎందుకంటే ఒక కౌంటర్ ఎఫ్ఐఆర్ వేద్దామని, అంటే ఇప్పుడు ఇక్కడ ఉప్పల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ అయితే నా మీద అక్కడ గచ్చిబౌలి పిఎస్లో ఉన్న ఎఫ్ఐఆర్ మేము కాంప్రమైజ్ అవుతామేమన్నా అన్నట్టు. సో నాకు ఉప్పల్ పిఎస్ నుంచి కాల్ వచ్చింది. మేము ఉప్పల్ పిఎస్కి నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ సిఐ గారితో మాట్లాడాను. ఎలక్షన్ రెడ్డి ఆయన నేమ్, సిఐ నేమ్. సో ఉప్పల్ సిఐతో మాట్లాడి నేను ఇలా ఎఫ్ఐఆర్ చూపించాను సార్కి. చూపిస్తే సార్ ఎఫ్ఐఆర్ చూడగానే సార్కి అర్థమైపోయి వాళ్ళని పిలిచాడు. అంటే అసలు వీళ్ళ ఆ రోజు జరిగిన దాంట్లో లేని వ్యక్తి వచ్చాడు అక్కడికి. దీంతో సంబంధం, హ్యాపీ డాగోతో సంబంధం లేని వ్యక్తి, వాళ్ళ రిలేటివ్ అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకు చెప్పాడు, ఏంది బాబు ఇట్లా అయింది కదా, మీ మీదనే ఎఫ్ఐఆర్ అయింది రిటర్న్లో, ఏం చేద్దాం అనుకుని నువ్వు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినావు అది ఇది అని అన్నాడు. ఆయన ఇట్లా మమ్మల్ని కొట్టినాడు అది ఇది అని మొత్తం చెప్పినాడు. చెప్పిన తర్వాత ఆయన సిఐకి మొత్తం సీన్ అర్థమైపోయి ఆయన ఏమన్నాడంటే అప్పుడప్పుడు తప్పుడు కేసులు పెడితే పెట్టిన వాళ్ళనే మేము రిటర్న్లో వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం మేము అది అని చెప్పాడు. తర్వాత సిఐ గారికి అర్థమైపోయి మీరు ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఎస్ఐకి మరి ఏమైందో తెలియదు, ఆయన మాత్రం నా మీదనే రిటర్న్లో ఫైర్ అవుతున్నాడు. నేను చెప్పే మాట ఇంటలేడు, అసలు ఏం చేస్తలేడు, ఏం కొడుతున్నావు అంటే చంపేస్తావా వాళ్ళని అది ఇది అంటే, లేదు సార్ నేనైతే కొట్టలేదు, అసలు నాకు బాగా గుర్తుంది, నేను ఆ రోజు వాళ్ళ మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు నేను వాళ్ళని అని చెప్పా. అయినా వాళ్ళు నా డాగ్ని చంపి తీసుకొని వచ్చి పెడితే నేను కొట్టడం ఎక్కువ ఏంటంటే ఇక నేను ఏం మాట్లాడలేనని చెప్తే, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడక నా దగ్గర అర్థమైంది అది ఇది అన్నట్టు నా మీదనే కొంచెం తిట్టినాడు. ఇక నన్ను తిట్టి ఒక కానిస్టేబుల్ని ఇచ్చి ఏ లొకేషన్లో ఏమేమి జరిగిందో వెళ్ళి ఒకసారి చూపియండి ఈయనకి. చూపించిన తర్వాత అక్కడి నుంచి CCTV ఫోటేజ్ తీసుకొని వచ్చి ఎంక్వైరీ చేసి ఏమైనా నీ తప్పు ఉంటే మాత్రం నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తామని నన్నే అన్నాడు. సరే సార్ చూడండి ఏమైనా తప్పు ఉంటే అప్పుడు ఎఫ్ఐఆర్ చేయండి అని నేను చెప్పేసిన. కానిస్టేబుల్ని ఇస్తే పోయినాం ఏ లొకేషన్. యాక్చువల్గా వచ్చిన వ్యక్తికి ఏ లొకేషన్ అనేది కూడా తెలియదు ఆయనకి. నన్నే అడుగుతున్నాను ఏ లొకేషన్లో జరిగిందంటే మరి ఎందుకు వచ్చినావు నువ్వు అని నేను అడిగాను. తర్వాత మేము ఉప్పల్ మెట్రో స్టేషన్కి వెళ్ళాం. తర్వాత ఒక వేరే లొకేషన్ తీసుకెళ్లారుగా, ఫార్మసిటికల్ ఇండస్ట్రీ తీసుకుపోయింది. అక్కడ తీసుకుపోయిన తర్వాత అప్పుడు ఆ పోలీస్ ఆయనకి ఇతను వచ్చిన వ్యక్తి చెప్తున్నాడు ఈ ప్లేస్ నాదే అని. సో అది వాళ్ళ ప్లేస్, ముందే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. లైక్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఆల్రెడీ ముందే జరిగి ఉంటాయి. సో అందుకే అదే ప్లేస్ చూస్ చేసుకొని తీసుకొని వెళ్ళినారు మమ్మల్ని ఇంకా అక్కడికి. ఓకే. ఇక మీకు ఇప్పటివరకు ఏదైతే వాళ్ళ నుంచి బెదిరింపులు కావచ్చు మిగతా ఏవైనా కానీ మీతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ జంతు ప్రేమికులు వారి యొక్క ఇష్టమైన పెట్లను నష్టపోకుండా ఉండడానికి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా నేను చెప్పేది వచ్చేసి అయితే అసలు ఇట్లా బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏవి నమ్మకండి. మీ పెట్ని మీ ఇంట్లోనే ఉంచుకోండి. సరే తినకపోయినా ఏం చేసినా సరే కానీ మీ ఇంట్లోనే ఉంచుకోండి. కానీ ఇట్లాంటి బోర్డింగ్ సెంటర్స్లో మాత్రం వేయొద్దనే చెప్తాను. మాకు తెలియక మేము తప్పు చేసి మేము వేయడము మా తప్పు. మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది, ఈ 3 monthsలో వాడు టైం వేస్ట్ అవ్వద్దు అని వాడు నేర్చుకుంటాడు, వాడు అందరితో సోషలైజ్ అవుతాడు అనే ఒక రీజన్తోనే మేము వేసినాము. మాకు టైం లేక మాకు వాడిని చూసుకోవడం ఇబ్బంది అవుతుందని ఒక్క రీజన్ కూడా లేదు. నేను జాబ్ కూడా మానేస్తా వాడి కోసం అని నేను అట్లా ఫిక్స్ అయిపోయి ఉన్నాను నేను యాక్చువల్గా. కానీ
మళ్ళీ వాళ్ళు మాకు ఆఫీస్ వాళ్ళు మాకు కన్ఫర్మ్ చేశారు లైక్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేస్తుంది లైక్ 3 months రావాలంటే మేము 3 months కోసం వీడు టైం వేస్ట్ అవ్వద్దు వీడు నేర్చుకుంటాడనే ఒక రీజన్ తోటి పంపించాం మేము. పంపించాం కానీ ఈ 3 monthsలో వాడిని అసలు లేకుండానే చేశారు. లైక్ మేము April 8th రోజు నేను వాడిని ఎగ్జాక్ట్ నేను ఇంటికి తీసుకొచ్చాను. December 8th రోజు నేను అదే ఇంటికి వాడిని డెడ్ బాడీ లెక్క తీసుకొని పోయాను నేను. ఓకే, ఇక మీకు బాధ కలిగింది, మీలాగే ఇంకొకరు కూడా నష్టపోకూడదు, బాధ చెందకూడదు అని చెప్పి ఏదైతే మీ యొక్క బాధను తెలుపుతూనే అలాగే ఆ యొక్క ఎవరైతే ఆ సంరక్షణ కేంద్రం ఉన్నారో హ్యాపీ డాగ్ వాళ్ళు మిమ్మల్ని ఏ రక బెదిరింపులకు పాల్పడారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ మీరు మా 4 Sides TV వద్దకు వచ్చారు. ఖచ్చితంగా బాధితుల పక్షాన 4 Sides TV అండగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మా 4 Sides TV కూడా మీ వెనుక ఉండి మీకు న్యాయం జరిగేందుకు చూస్తుంది. మళ్ళీ మరొకసారి మీరు మా స్టూడియోకి వచ్చి మీ యొక్క ఆవేదన చెప్పి మీ జంతు ప్రేమికులకు ఏ విధంగా నష్టపోకూడదు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ చూస్తూనే ఉండండి 4 Sides TV.